మీరందరూ బాగున్నారా? నాకు అర్థమవుతుందండి. మీరు చాలా కష్టపడ్డట్టున్నారు వీడియోస్ అన్ని చూడడానికి, లెంతీ వీడియోస్. నేను కూడా ఏం చేయలేకపోయినానండి, ఎందుకంటే అన్నీ మీతో షేర్ చేసుకోవాలన్న కుతూహలం కొద్దీ నేను కొంత లెంతీ వీడియోసే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది, చెప్పానుగా, నా మెమొరీలో ఉండిపోతాయి అన్నట్టుగా. పాపం మీరేమో చాలా కష్టపడి చూస్తున్నట్టున్నారు. ఈ 10 డేస్ నేను మాత్రం హ్యాపీగా తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. ఈ మధ్యకాలంలో దేవుణ్ణి దర్శించుకుంటే అదో తృప్తి. కోరికలు కోరుకుంటాం, అవి నెరవేరుతాయా లేదా, దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అనేది పక్కన పెడితే అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం మీకు ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి. వెళ్ళిన తర్వాత కోరికలు అనేటివి కోరుకోకుండా ఉండమండి. నా కోరికలతో పాటు ఈసారి మీ గురించి కూడా నేను కోరుకున్నాను. ఓకే, అదేంటో చెప్తాను. గర్భగుడిలో నాకు అనుకోని సంఘటన ఒకటి జరిగిందండి. ఏంటంటే దర్శనకని లోపలికి వెళ్ళాము. హారతి దర్శనం అండి. అసలు ఎంత రష్ ఉందో, స్కూల్స్ ఓపెనింగ్ కదా, తోపులాట ఇలా ఉందన్నమాట. నేను హారతి తీసుకున్నాను, అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఫస్ట్ గడప దాటాను, 5గురిని కూడా దాటేసుకున్నాను. అక్కడ కార్లలో నించున్న అతను తోసేస్తున్నాడు అనమాట, మూవ్ అని చెప్పేసి. ఇంకా వచ్చేసాను. ఎందుకో మరి నన్ను మళ్ళీ చూశాడు అతను. నేను ఇలాగే పెట్టుకుంటూ వెనక్కి అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఆ టైంలో 6గురిని దాటేశానండి. అతను చూస్తారా అని చెప్పేసి మళ్ళీ అన్నాడనమాట. రండి రండి అని పిలిచాడు. అంతే, ఇంకా నన్ను చెయ్యందిచ్చేసి తోపులాటలో వెళ్ళిపోతూనే ఉన్నాను. చెయ్యందిచ్చేసి ముందుకు తీసుకొని అతను కార్నర్లో ఉంటుంది కదా స్పేస్, ఆ స్పేస్ పక్కన అతను నించున్నాడు. నన్ను ఆ పక్కన నించోబెట్టాడు, ఎవరికి కూడా అడ్డు కలగకుండా. అక్కడ నించొని ఒక 3 నిమిషాలు మొక్కుకున్నానండి. ఇంకా తర్వాత చూసారా అని అన్నాడు. అంతే, ఇంకా నమస్తే పెట్టి చూశానండి అని చెప్పేసి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత మరీ సెకండ్ ఇచ్చేసి ఇంకా ఓకే ఓకే అని చెప్పి అన్నాడు అనమాట. నాకు ఎంతో సంతోషం అనిపించిందంటే, నిజంగా అప్పుడప్పుడు ఎన్ని మంచి దర్శనాలు చేసుకున్నా కానీ ఆ దేవుణ్ణి ఇంకా చూడాలన్న ఇది, ఎవరైనా ఆపితే బాగుండు, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఏ ప్రోటోకాల్ తోటే పోతే బాగుండు, ఏ రిలేటివ్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఇది మనకి అత్యాశ ఆ దేవుని విషయంలో మాత్రం. అసలు కానీ అలా చూసిన తర్వాత నాకు ఆ దేవుణ్ణి చూసిన సంతోషం ఒక పక్కన, ఇతను నన్ను ఎప్పుడూ జరగని ఫీలింగ్ అనమాట. కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. దేవుణ్ణి మంచిగా చూసుకున్నాను, అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాను మంచి ఫీలింగ్తో. మళ్ళీ కోరికలు కోరుకోకుండా ఉంటామా ఏంటి? ఆ కార్నర్లో నీల్ డౌన్ చేసి ఎప్పట్లాగా మళ్ళీ కోరిక మాత్రం కోరుకున్నానండి. అదేంటి, కోరికలు చెప్పొద్దు అంటారు, కానీ నేను చెప్పేస్తున్నాను. నా స్వార్థం, అందులో మీ కొరకు కూడా కొంత మొక్కేశాను. ఓకే, ఏంటంటే, దేవా అతి తొందరలో నా కోరికని నెరవేర్చు. అదేంటంటే, ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను, నా గొలుసులు అసలు నా కొరకే అల్లుకున్నా కానీ వీళ్ళందరి కోసం నేను చూపెడుతున్నాను. ఎవరైనా ఒకరు బాగుంది, మేము అల్లుకుంటున్నాము అని చెప్పి ఒక్క ఫోటో పెడితే చాలు, నా మనసు చాలా తృప్తిగా ఉంటుంది దేవా. అతి తొందరలో నా కోరికను తీర్చు అని చెప్పేసి. నిజంగా కోరుకున్నాను అనుకుంటున్నారా? కోరుకోలేదు, కానీ నిజంగా అది అంతరాత్మలో ఉండిపోయిన కోరిక. జస్ట్ చెప్తున్నాను అంతే. టెంపుల్కి అయితే వెళ్ళాను, ఇదే డ్రెస్లో వెళ్ళాను. మరి ఇక్కడెందుకు ఇలా మళ్ళీ వచ్చాను అంటే అత్యాశ అండి. మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు అదేంటని చెప్తే. ఏదో ఒకరోజు నాకు దర్శనం ఇప్పించిన అతను నన్ను ఇలా చూడకుండా ఉంటాడా? నిజంగా అంత అత్యాశ అండి. చూసి గుర్తుపట్టేసి నన్ను ఇంకో దర్శనానికి నేను వెళ్ళినప్పుడు పిలుస్తాడేమో అని. అంతే, నిజంగా అట్లుంటుందండి. ఉండదు, జస్ట్ నేను అలా చెప్తున్నాను అంతే. నిజంగా ఏమో మిరాకిల్ జరిగితే జరిగి ఉండొచ్చు, ఆశపడంలో తప్పలేదు కదా, చిన్న ఆశనే కదా ఉంటుంది. నిజంగా నాకు అతను ఎందుకు అలా చేశాడు అంటే, నా మెమొరీలో ఒకటి ఉండిపోవడానికి గొప్ప ఫీలింగ్ టెంపుల్కి వెళ్ళగానే అన్న విధంగా. మరి అలా చేశాడా నాకు తెలీదు, కానీ ఏదైతే ఏంటి, నేను మాత్రం దేవుణ్ణి చాలా బాగా చూసుకొని వచ్చేసానండి. ఇది ఇంతటితో ఇంకా ఈ తిరుపతి దర్శనం అవి అన్నీ ముచ్చట్లు మీతో షేర్ చేసుకున్నాను, అయిపోయింది. ఇంకా గొలుసు గురించి చెప్పనా? మరి ఇది నేను అల్లింది కాదండి, అత్యాశ అని చెప్పాను కదా. ఈ డ్రెస్ కోడ్ తోటి మాత్రమే అతను చూస్తే నన్ను గుర్తుపడతాడు, అందుకే నేను ఇలా షో చేస్తున్నాను చెప్పేసి ఆ రోజు మాత్రం ఇయర్ రింగ్స్ వేరే పెట్టుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ ఏమో నేను దాదాపు ఒక
30 years అయిందనుకుంటా. 3,000-4,000 ఏమో కొన్నాను. దీనికి సూట్ అయ్యాయి. ఆ రోజు మాత్రం నేను జుంకాస్ పెట్టుకున్నాను. ఓకే, ఇంకా అసలు గొలుసు ఇదైతే కాదండి. నేను ఇప్పుడు మీకు ఒక గొలుసు చూపెట్టబోతున్నాను. ప్రతిసారి మా టెంపుల్కి వెళ్తే బాగుండు, ఆమె అప్పుడు మాత్రమే ఒక గోల్డ్ చైన్ చూపెడుతుందేమో అని మీరు అనుకుంటే కోరుకోండి. మరి నేను ప్రతిసారి టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళీ దర్శనం చేసుకోవాలి, తిరుపతి దర్శనం అని చెప్పి అనుకోండి. మీకు తప్పకుండా టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి మీకు అంటే తిరుపతి దర్శనం చేసుకుని వచ్చినప్పుడల్లా మాత్రం ట్రై చేస్తా గోల్డ్. అది పెద్దవాళ్ళకి ఇష్టమైన గొలుసులు, నల్ల పూసలు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. నేను అతి సింపుల్గా అల్లుకున్న గొలుసులు మీకు చూపిస్తాను. ఓకే, చూసారా, ఇది అండి నల్ల పూసలు. వెరీ సింపుల్గా ఉంది కదా. ఈ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం కూడా చాలా రోజులైంది. దీనికి ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. నేను స్టార్టింగ్లో పూసలతో అల్లాను కదా, ఆ తర్వాత చిన్న ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు నేను వేరే ట్రై చేయకూడదు, నల్ల పూసలు అనే ఇష్టంతో. ఎన్ని కొనుక్కుంటా చెప్పండి, నల్ల పూసలు ఉంటాయి, ఒక 10 ఉంటాయి కావచ్చు. అన్ని గోల్డ్లో ఇంత పెద్ద పెద్దగా అని అంటే మనము అవే వేసుకొని వెళ్ళలేం కదా. ఇంకా ఆ తర్వాత నాకు చిన్నగా ఆలోచన తట్టింది, అంతే వెళ్ళిపోయాను. ఇంకా షాప్కి వెళ్తే ఒక 11,000 పెడితే ఒక 2 పెండెంట్స్ వచ్చాయి అంతే. ఇంకా నా దగ్గర ఉన్న వేరే గొలుసులకి బీడ్స్ కట్ చేసి, దాంట్లో ఉన్న ట్యూబ్స్ కట్ చేసి, అవి ఇవి అన్నీ గ్యాదర్ చేసుకొని నేను అల్లడం మొదలు పెట్టానండి. స్టార్టింగ్లో అల్లిన గొలుసులు ఇవి ఒక అల్లానండి చాలానే, ఒక అని చెప్పడానికి లేదు కానీ ఒక 20-25 వరకు ఉండొచ్చు. ఇంకా 25లో నాకు ఇష్టం ఉన్న గొలుసు, దీన్ని స్టార్టింగ్లో నేను వేరేలాగా అల్లాను, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ చేసి ఈ విధంగా అల్లుకున్నాను. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, మరి ఇంకా మీరు కోరుకోండి, నేను తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి మీకు ఒక గొలుసు చూపెడతాను. ఓకే, మరి గొలుసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే, ఇది ఇంత లెంత్ అయితే తీసుకోవాలండి. మీ ఇష్టానుసారంగా పైకైతే పైకి, ఇక్కడైతే ఇక్కడ, ఇంకా కొంత కిందికి అనుకుంటే అలా. మీరు మధ్యలో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ లెంత్ పెంచుకుంటూ పోయినప్పుడు మధ్యలో కొన్ని బీడ్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నేను మాత్రం వెరీ సింపుల్గా నాకు ఎక్కడైతే బాగుంటుందో అక్కడ వరకు నేను అల్లుకున్నాను. ఓకే, ఇది మధ్యలో సెంటర్ చూసుకొని దీనికి చిన్నగా ఎక్కించుకోవడమే, డైరెక్ట్ దీనికి పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. మధ్యలో ప్లెయిన్ బీడ్స్, తర్వాత ఇవి కూడా నా కూతురు ఏదో గొలుసు కొనుక్కుంది, దానికి వచ్చినాయి పగడాల్లాగా అచ్చు అలానే ఉన్నాయి. మంచి క్వాలిటీ అయితేనే నేను తీసుకుంటాను. ఆ క్వాలిటీ కొరకు నేను వెయిట్ చేసి షాప్కి వెళ్ళి మరీ తెచ్చుకొని మాత్రమే అల్లుతాను. ఇవి ఉన్నాయి కాబట్టి నేను దీనికి ఎక్కిచ్చేసాను. ఆ తర్వాత ఈ బీడ్స్ చూడండి ఇలా వేసేసి దీని పక్కన ఒక చిన్న ముడి వేసి, తర్వాత చిన్న ఇది పూసలలో మధ్యలో వస్తుంది కదా చిన్న బీడ్ గొట్టం గోల్డ్ది, అదే వేశాను. తర్వాత ముడి వేశాను, అంతే సింపుల్. చూడండి, మీరు ఇక్కడికి వచ్చాక ఇక్కడికి మళ్ళీ కావాలనుకుంటే మీరు 2 పూసలు ముడి వేసి ఒక గొట్టం ఇచ్చేసుకొని అలా అల్లేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను పెద్దగా చెప్పేది ఏం లేదు. చూడండి, స్టార్టింగ్లో అల్లినాను కాబట్టి ఎప్పట్లాగే మళ్ళీ చిన్న బటన్, షోగా ఉన్న బటన్ ఇది ఇచ్చాను. నెక్స్ట్ ఎప్పుడు తిరుపతికి వెళ్ళొస్తుందా ఈ అక్క అని చెప్పి మాత్రం ఎదురు చూడండి. ఓకే, అప్పుడు మాత్రమే చెప్తానని చెప్పాను కదా, ఇది 3వ సారి అనుకుంటా చెప్పడం. ఓకే, మరి నెక్స్ట్ వీక్ అతి తొందరలో మళ్ళీ మీ ముందుకి. ఆగండి, ఇంతకీ నేను ఈ ముద్దుగుమ్మల ముచ్చట్లని ఈరోజు ఎవరికి డెడికేట్ చేస్తున్నా అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేశారా? అతను ఎవరో తెలీదు, ఊరేంటో తెలీదు, పేరేంటో తెలీదు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. సేవకు వచ్చాడా అంటే ఆ డ్రెస్ కోడ్లో లేడు. అక్కడ టెంపుల్కి సంబంధించిన స్టాఫ్లో ఒకరే ఉంటారని చెప్పి నాకు అనిపించింది. ఏదైతేనేంటి, చాలా మంచి దర్శనం ఇప్పించేసి నాకు మెమొరబుల్గా ఉండేలా చేసిన అతనికి ఈరోజు నా ఛానల్ ద్వారా ఇలా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా ముద్దుగుమ్మల ముచ్చట్లని మీకే అత్యాశతో ఇంకోసారి ఎప్పుడన్నా నన్ను గుర్తుపెడితే ఖచ్చితంగా నాకు మళ్ళీ మంచి దర్శనం ఇప్పిస్తారని చెప్పి మీకు మాత్రమే ఈసారి డెడికేట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మరి నెక్స్ట్ వీక్ ఇంకొక గొలుసుతో మీ ముందుకి అతి త్వరలో. ఓకే, లవ్ యూ ఆల్.